దర్శనము. దర్శనము అంటే కనబడుట. ఏమండి? దర్శనం అంటే కనబడుట. మనకేం కావాలని చెప్పాను? దేవదర్శనము కదా, దేవదర్శనం. అయితే మానవ భాషలో దర్శనము అనగా ఈ మాంసనేత్రాలకు కనబడుట. దేవదర్శనం అంటే అది కాదు. ఈ బ్యూటిఫుల్ ట్రూత్, ఈ సుందరమైన సత్యాన్ని అందరూ గ్రహించాలి. సకల జనులు, ఇక్కడున్న మీరు, భూప్రపంచంలో ఉన్నోళ్ళందరూ గ్రహించాలి. కళ్ళతో దేవుణ్ణి చూడడం గొప్ప విషయం కాదు 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 కాదు. అలాగ అనుకుంటున్నారు చాలామంది. దర్శనం అంటే దేవుడు వచ్చి కనపడాలని. కళ్ళతో దేవుణ్ణి చూసినంత మాత్రాన నీ బ్రతుకు పరిశుద్ధం కాదు. కళ్ళతో దేవుణ్ణి చూసినంత మాత్రాన, ఈ మాంస నేత్రాలతో చూసినంత మాత్రాన నీ బ్రతుకు బండి పట్టాల మీదికి ఎక్కదు ఎక్కదు ఎక్కదు. ఈ మాంసనేత్రాలతో దేవుణ్ణి చూసినంత మాత్రాన నువ్వు పరిశుద్ధపరచబడలేవు. నీ బ్రతుకు పరమార్థం నీకు అర్థం కాదు. ఇట్స్ జస్ట్ నథింగ్. ఇట్ విల్ డూ నో గుడ్ ఫార్ యూ. సమజ్గే. ఈ మాంస నేత్రాలతో దేవుణ్ణి ఇలాగా మనం చూసుకున్నట్టు చూస్తే నీకు ఏమీ లాభం లేదని నేను నీకు 10 నిదర్శనాలు చూపిస్తా. దిస్ ఇస్ ఎ సీరియస్ మ్యాటర్. దేవుడు నాకు కనిపిస్తే బాగుండు, నా సమస్యలన్నీ తీరిపోతాయి, నా డౌట్లన్నీ తీరిపోతాయి, నా బలహీనతలన్నీ తీరిపోతాయి అని నువ్వు అనుకుంటే యు ఆర్ కమిటింగ్ అ సీరియస్ మిస్టేక్. యేసు ప్రభువును ముఖాముఖి 3.5 సంవత్సరాలు చూసిన తర్వాత ఇస్కరియోతు యూదా భ్రష్టుడు అయ్యాడా లేదా? మరి వానికి ఏం లాభమైంది ఆయనను చూసి? ఏమండి? రేపు నీ సంగతి అంతే. సరే, యేసయ్య అయితే మానవ రూపంలో ఉన్నాడు, రక్తమాంసాల శరీరంలో ఉన్నాడు. పరలోకంలో దేవుని ముఖాన్ని లూసిఫరు కొన్ని యుగాల పాటు చూశాడా లేదా? మరి చూసి వారికి ఏం లాభమైంది? అక్కడి నుంచి మళ్ళీ పడిపోయాడా లేదా? వాడి మాట విని మోసపోయి దేవుడు సృష్టించిన ప్రపంచాలలో నక్షత్ర సమానులైన దేవదూతలలో, దేవుని కుమారులలో 3వ భాగం, కోట్లాది మంది దేవదూతలు దేవుని ముఖమును చూసి యుగ యుగాలు చూసి దయ్యాలుగా మారిపోయారా లేదా? సీనాయి కొండ మీదికెక్కి ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది ఇశ్రాయేలీయుల దేవుణ్ణి ముఖాముఖి చూశారు. తర్వాత అరణ్యంలోనే రాలిపోయారా లేదా? ఇంకెన్ని ఆధారాలు కావాలా? ఈ కళ్ళతోనే ఆయనను చూడాలనుకునేదంతా కూడా ఫేక్ క్రిస్టియానిటీ. లెట్ మీ బీ ఫ్రాంక్ విత్ యూ. నేను ఎవరిని మెప్పించే బోధ చేయను, పరిశుద్ధపరిచే బోధ చేస్తాను. ఎవరిని సంతోషపరిచే బోధ చేయను, మిమ్మల్ని బంగారంలాగా పుటము వేసే బోధ చేస్తాను. I don't want you to be happy, I want you to be holy. I don't want you to be happy, but I want you to be perfect. It's not my business to make you happy. It's my business to make you holy. దేవుని బిడ్డలారా, అందరినీ ఏదో సంతోషపెట్టి నవ్వించాలి అది నా పని కాదు. పరిశుద్ధులనుగా చేయడమే దేవుని చిత్తము. అదే నాకు అప్పగించబడ్డ చాకిరీ. నేను ఆయాను, మీరు దేవుని పిల్లలు, రాజకుమారులు, రాజకుమార్తెలు. దేవుని ఇంట్లో నేను ఆయాను. మిమ్మల్ని పట్టుకొచ్చి స్నానం చేయించమని దేవుడు నాకు
ఉదక స్నాన బాధ్యత అప్పగిచ్చాడు. నేను మీ సేవకుణ్ణి, అధికారము కలిగిన సేవకుణ్ణి. మర్యాదగా రావాలి, స్నానాలు చేయాలి, లేకుంటే బరబర లాక్కొచ్చి తోమి స్నానం చేయిస్తాను. మీకు కోపం వస్తే తర్వాత నాన్నగారికి చెప్పుకోండి, ఆయన నా తల తీసేసినా పర్వాలేదు. బట్ ఐఎమ్ ఎ సర్వెంట్ ఇన్ గాడ్స్ ప్యాలెస్, ఎ సర్వెంట్ విత్ అథారిటీ. అధికారము కలిగిన మీ సేవకుణ్ణి. సంతోషపరిచే మాటలు చెప్పను, పరిశుద్ధపరిచే మాటలు చెప్తాను, ఒక మెట్టెక్కిచ్చే మాట చెప్తా. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి మాంస నేత్రాలతో చూడాలి అని మీరు అనుకుంటే, ఆయనని మాంస నేత్రాలతో చూస్తే ఇక నా వీక్నెస్, బలహీనతలన్నీ మటుమాయం అయిపోతాయని మీరు అనుకుంటుంటే మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. అలా చూసిన వాళ్ళు చాలామంది భ్రష్టులైపోయారు. దేవుని స్వరాన్ని విన్న వాళ్ళు కొందరు భ్రష్టులయ్యారు. దేవుని ముఖాన్ని చూసిన వాళ్ళు భ్రష్టులైపోయారు. గనక దర్శనమనగా అర్థం ఏమిటంటే, బాగా గమనించండి. ఆర్ యు విత్ మీ? మెలకువగా ఉన్నారా? ఇప్పుడు నన్ను చూడండి బాగా. ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఒక వస్తువును చూసేటప్పుడు ఈ లోకపు సూర్యకిరణాలు, కాంతి కిరణాలు దీని మీద పడతాయి. పడి అక్కడ నుండి నా కంటి రెటీనా మీద పడతాయి, అవునా? అక్కడ నుండి లోపల ఆప్టిక్ నర్వ్స్ ద్వారా లోపలికి వెళ్ళి మెదడు లోపల నేత్ర సంబంధమైన, దృష్టి సంబంధమైన నాడుల ద్వారా ఈ వస్తువు యొక్క రూపము, రంగు, ఆకారము లోపల ప్రింట్ అవుతుంది. ఇది ఎంత పెద్దగా ఉంది, ఏ రంగు ఉంది, ఏ ఆకారం ఉంది అనే వివరాలు సూర్యకాంతి పడి ఆ పిక్చర్ నా కంటి పొరలలో నుండి, నేత్రాలలో నుండి, దృష్టి సంబంధమైన నాడుల ద్వారా మెదడు లోపలికి వెళ్ళి జ్ఞాపకాల పొరలలో ముద్రించబడుతుంది. దానిని ఏమంటారంటే చూచుట. We call this process seeing an object. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లేదు, లేకపోతే నేను దాన్ని చూడగలనా? ఈ ఆబ్జెక్ట్ లేనే లేదు. ఇక సూర్యకిరణాలు అక్కడ పడి ఆ పిక్చర్ను నా కంట్లోకి పంపేది ప్రాసెస్ జరగదు. నా మెదడు లోపలికి ఆ రూపం వెళ్ళదు. ఏముంది చూడ్డానికి? మన కళ్ళ ముందుకు ఆ వస్తువు వస్తేనే దీని వివరాలు ఈ కాంతి కిరణాల ద్వారా మన మైండ్ లోపలికి వెళతాయి. ఇప్పుడు దేవుడు ఒక సంగతిని మనకు చూపిస్తే, ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి ఏం చేస్తాడంటే, ఈ మాంస నేత్రాల గుండా ప్రయాణించడు. ఈ మాంస నేత్రాలు దాటి డైరెక్ట్గా మధ్యలో ఎంటర్ అయ్యి మనస్సులో ఉన్న తెర, దేని మీదికి ఈ ఆకారం వెళ్ళి ముందు ప్రింట్ అవుతుందో అక్కడ ఒక ఆకారాన్ని ఆయన ప్రింట్ చేస్తాడు. కళ్ళ ముందుకి ఏమీ రాలే, ఆ ఆకారం మెదడు లోపలికి వెళ్ళింది. కళ్ళ ముందుకి ఏమీ రాలేదు, కానీ ఏదో ఒక సమాచారం మన మనస్సులోకి వెళ్ళిపోయింది. అది ఎంత గట్టిగా ప్రింట్ అయిపోతుందంటే, కళ్ళతో 1000 సార్లు చూసిన దానికంటే దేవుడు మనలో ఉంచిన జ్ఞాపకం ఇంకా గట్టిగా ప్రింట్ అయ్యి మనం చెరిపెయ్యటానికి వీలు కాదు, తుడిచిపెట్టడానికి వీలు కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ చిత్రం అక్కడే ఉంటుంది. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా
దుష్టుడు ప్రయత్నించినా, నువ్వే ప్రయత్నించినా నీ మైండ్ లోపల నుంచి ఆ పిక్చర్ పోనే పోదు. నీ మైండ్లో ఆ పిక్చర్ ఉంటుంది. నీ కళ్ళ ముందుకి ఏం రాలే, నీతి సూర్యకిరణాలు ఆయన సన్నిధిలో ఉన్న ఒక విషయం మీద పడి రిఫ్లెక్ట్ అయి నీ మెదడు లోపలికి ప్రయాణించి నీ మెదడులో ముద్ర వేసేస్తాయి. ఇది అసలు సిసలైన దేవ దర్శనం. ఈ దర్శనము ఉన్నత స్థానానికి, ఉన్నతమైన స్థాయికి చెందిన దర్శనం. ఈ మాంసపు కళ్ళతో ఒక ఆబ్జెక్ట్ను చూడడం తక్కువ స్థాయికి చెందిన దర్శనం. పరలోకమందున్నటువంటి కోటాను కోట్ల దేవదూతలు దయ్యాలుగా ఎందుకు మారారంటే ఈ బయటి కళ్ళతోనే దేవుణ్ణి చూశారు తప్ప లోపలి కళ్ళతో దేవుణ్ణి చూడలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుణ్ణి విడవకుండా ఉన్న భక్తులు ఎవరంటే అంతరంగ నేత్రాలతో దేవుని దర్శనాన్ని చూసిన వాళ్ళు. ఎప్పుడైతే దేవుడు ఒక విషయాన్ని, ఒక సమాచారాన్ని డైరెక్ట్గా నీ మైండ్లోకి జొప్పిస్తాడో, ఈ రూట్లో కాదు, ఇంకొక రూట్లో వచ్చి మన మెదడులో ఒక సమాచారం ముద్రించబడుతుందో, నీ ఆలోచన విధానం అంతకుముందు ఉన్నట్టు ఉండదు. నీ ఆలోచన విధానం మారిపోతుంది. నీ జీవిత విలువలు మారిపోతాయి. జీవిత విలువలు మారిపోవడం అంటే ఏంటో తెలుసా? అంతకుముందు విలువ లేనిదిగా కనబడ్డ సంగతులు అతి విలువైనవని నువ్వు గ్రహిస్తావు. అంతకుముందు చాలా విలువైనయని నీవు వెంటబడ్డ సంగతులు చిచి పెంటకుప్పలాగా కనబడతాయి. విలువలు తారుమారైపోతాయి. నీ జీవితంలో వాల్యూస్ మారిపోతాయి. తర్వాత ప్రయారిటీస్ మారిపోతాయి. ప్రయారిటీస్ అంటే ఏంటి? ప్రాధాన్యతలు. ప్రయారిటీస్ అంటే ప్రాధాన్యతలు. ఏది ముఖ్యమని నువ్వు అనుకుంటావో ఇంతకుముందు అది ముఖ్యం కాదులే అనుకుంటావు. ఇంతకుముందు ఇదేందుకు అవసరమా అనుకున్న అమ్మమ్మ ఇదే నా జీవనాధారం అని వెంటబడతావు. అంతా నీ జీవిత విలువలు మారిపోతాయి. లోకము నిన్ను చూసి ఆశ్చర్యపడుతుంది, కానీ నీకు మాత్రం నీ జీవిత పరమార్థం దొరికిపోతుంది. అసలు దేవుడు ఎందుకు నిన్ను పుట్టించాడో నీకు అర్థమవుతుంది. ఏ గురిని పట్టుకోవడానికి ఆయన నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడో అది అర్థమవుతుంది. ఇక నీవు దాన్ని వదలలేవు. యూ కెనాట్ ఫర్గెట్ ఇట్. దీన్ని దేవ దర్శనం అంటారు. మొదటి అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథంలో దేవ దర్శనములు నాకు కలిగనన్నాడు. 40వ అధ్యాయంలో 2వ వచనములో అన్నాడు, దేవ దర్శన వశుడనైన నన్ను. హల్లెలూయా. దేనికి వశుడు? అందరు చెప్పండి. దర్శన వశుడు. All the prophets were controlled by the vision. అపోస్తలుడైన పౌలు కూడా అంతే. అపోజిల్ పిఎం శామ్యూయల్ గారు, the great apostle who founded the Indian Pentecostal Church. మా ఆత్మీయత అంటే సగర్వంగా చెప్పుకుంటాను. అద్భుతమైన దైవజనుడు. ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు. ఐపీసీ వాళ్ళు ఎవరు లేరు. ముఖస్థుతి మాటలు అవసరం లేదు కదా. నా జీవిత కాలంలో అటువంటి అభిషిక్తుణ్ణి కానీ
ప్రసంగికుణ్ణి కానీ ఇంకొకడిని నేను చూసి ఎరగను. నా జీవిత ధన్యత ఏంటంటే ఆయన ప్రసంగించిన కొన్ని కూటాలలో నేను హార్మోనియం వాయించి పాటలు పాడాను. ఆయన పాదాల దగ్గర కూర్చున్నా. నాకు భక్తుల పాదాలంటే చాలా ఇష్టం. నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు కానీ జ్ఞానం వచ్చింది, బాగా జ్ఞాపకం నాకు. ఆయన జీవితంలో చేసిన ఆఖరి ప్రసంగం, లాస్ట్ మెసేజ్ ఆఫ్ హిజ్ లైఫ్. అప్పుడు నేను నా కూటంలో బషీర్బాగ్ దగ్గర హైదర్గూడ ఇండియన్ పెంటకోస్టల్ చర్చ్ పాస్టర్ ఫిలిప్ అబ్రహం గారి యొక్క కాపరిత్వంలో ఉన్న సంఘం, నేను అక్కడే బాప్తిసం పొందాను. అక్కడికి అయ్యగారిని తీసుకొచ్చారు, పిఎం సామ్యుల్ అయ్యగారిని తీసుకొచ్చారు. ఎందుకు తెచ్చారంటే అప్పుడు బేగంపేట ఎయిర్పోర్టే, శంషాబాద్ లేదు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ AIMS ఢిల్లీలో ఆయనకు వైద్యం చేశారు. కొంతకాలమే డాక్టర్ చెప్పారు ఈయన బ్రతకడండి, మరి ఆయన చివరి కోరిక ఏదైనా ఉంటే నెరవేర్చండి అని చెప్పారు. ఆయన అన్నారు, నేను కేరళ రాష్ట్రం నుంచి బయలుదేరి సేవ చేశాను కదా, నేను అక్కడే చనిపోతాను, నా లాస్ట్ బ్రెత్ అక్కడే పోవాలి, మా పూర్వీకుల దగ్గర నన్ను సమాధి చేయండి అని అడిగాడు. అడిగితే మరి సరేనని చెప్పేసి ఆయన అక్కడి నుంచి స్పెషల్గా విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్లో తీసుకొచ్చారు. మాట రావట్లేదు అని ఇట్లా మాట్లాడుతున్నాడు, మాట రావట్లేదు. ఆయనను మార్నింగ్ తీసుకొచ్చారు, మళ్ళీ రేపు మార్నింగ్ దాకా మళ్ళీ కేరళకు ఫ్లైట్ వెళ్ళాలి. ఆయనను పోయి అడిగారు, ఒక రోజు ఇక్కడ ఉంటున్నారు కదయ్యా, అర్జెంటుగా మీటింగ్ పెడతాం, మీరు ఆఖరి మాట లేదన్నా చెప్పండి అంటే చెప్పలేను, రాదు అంటున్నాడు ఆయన. నేను అక్కడే ఉన్నా, నాకు పంచప్రాణం ఆయన అంటే, వదిలేసి అక్కడ పోయి ప్రసక్తే లేదు. ఆయన అక్కడే ఉన్నా, ఏడుస్తున్నాం. పాస్టర్ జిఆర్ పురుషోత్తం గారు ఉన్నారు, ఫిలిప్ అబ్రహం గారు ఉన్నారు, చాకో గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. లేదండి వీళ్ళు అన్నారు, అయ్యా ఇప్పుడు చెప్పలేను అంటున్నారు కదా, అట్లనే మాట్లాడండి, మైక్ మీ నోటి దగ్గర పెడతాం, అలాగే చెప్పండి, 4 మాటలు. మళ్ళా మీరు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు, మాకు అర్థమైపోయింది, ఒక అవకాశం ఏంటి మాట. సరే అంటున్నారు. ఇక ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. ఎగిరికి అంతే సాయిగారు ఒప్పుకున్నారని అందరికీ. అప్పుడు ల్యాండ్లైన్ ఫోనే, ఇంకా మొబైల్స్ కూడా లేవు. అందరికి ఇన్ఫామ్ చేసుకున్నాము, వచ్చేసారు. చర్చిలో సీను, ఆయన రాడు, నడవలేడు, భారీ మనిషి, మంచి ఒడ్డు పొడుగు. ఆయనను ఒక కేన్ సోఫాలో కూర్చోబెట్టి ఇటు 4 మంచి దుక్కల్లాంటి వస్తాదులు, ఇటు ఇద్దరు పట్టుకొని మొత్తం అమాంతం చైర్ మోసుకొని స్టేజ్ మీదకి తెచ్చారు. స్టేజ్ మీద తెచ్చిన తర్వాత let us read the word of God అన్నారు. అంతసేపు వర్షిప్ పాటలంతా నేనే హార్మోనియం నడిపించి, జీవై ప్రభాకర్ గారు సింగింగ్ నడిపించారు. ఆయన ఇప్పుడు వరంగల్ IPC చర్చ్ పాస్టర్గా ఉన్నారు. ఇంకా అన్నగారు 83 ఏళ్ళు. నేను ఇంకా ఫుల్ టైం సేవకు రాలా. Let us read the word of God. ఈ వచనం చదివాడు, యెహెజ్కేల్ 1:1-2 చదవండి. చదివారు ఎవరు. Let us pray అన్న తర్వాత ప్రార్థన చేసి, ప్రార్థన మధ్యలో ఆయన మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చి
టంగుమని స్ప్రింగ్ డోల్ లాగా నిలబడ్డాడు. నిలబడి కుడికాలు మీద నేను చూస్తూనే ఉన్నా. ఎందుకంటే పెద్ద మనిషి ఎప్పుడు ఏమవుతాడో తెలియదు కదా, భయంగా చూస్తున్నాం. కుడికాలు మీద నిలబడి ఎడమకాలు మడిచి ఈ సోఫాను ఒక్క తన్నుదన్నాడు. అది ఎక్కడో పోయి పడ్డది. అది ఆయన నిలబడి సింహగర్జన లాంటి స్వరంతో 1:40 వాక్యం చెప్పారు. 1:40. యెహెజ్కేలు సాక్ష్యము వినండి దేవుని బిడ్డలారా, దేవుని గూర్చిన దర్శనము నాకు కలిగనంటున్నాడు. నీ సాక్ష్యం ఏమిటి? కేరళ దేశములో నేను వేరొక సంఘంలో సభ్యుడిగా కొనసాగుతుండగా ఫలానా సంవత్సరంలో ఫలానా నెల దేవ దర్శనములు నాకు కలిగను. అందుకే ఇవాళ ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం ఉంది. వాట్ ఈజ్ యువర్ టెస్టిమనీ? నీ సాక్ష్యం ఏమిటి? ఎందుకు బ్రతుకుతున్నావు అని ఉతికి ఆరేశాడు మొత్తం. అందరూ అలాగ దిగ్భ్రాంతి చెంది ఉండిపోయారు. నా జీవితం ధన్యమైపోయింది. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దిస్ ఈజ్ మై టెస్టిమనీ. దేవుని దర్శనములు నాకు కలిగారు. నీ సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? అందులో తీసి మాట్లాడితే అందరూ ఏడ్చి మారు మనసు పొంది గుండెలు బాదుకొని గొప్ప ఉజ్జీవం వచ్చింది. 1:40 అండి. ఈయన అరిసి అరిసి అయిపోతాడేమోనని భయము. దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యగారు ఆపండి అనలేము. 1:40 అయినాక ఒక 2 అడుగులు వెనక్కేసి ఆ సోఫాలో కూలబడ్డాడు. అయ్యగారు మంచినీళ్ళు కావాలంటే ఐఎమ్ థర్స్టీ అంటే మళ్ళా దాహం వేస్తుంది ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు. తర్వాత కేరళకి వెళ్ళారు. కరెక్ట్గా 7వ రోజు ఆయన చనిపోయినారు. ఇంక మళ్ళీ ప్రసంగాలు చేయలేదు. ఆయన లైఫ్లో ఆయన చేసిన ఆఖరి ప్రసంగం. నేను బుడ్డోడిని చిన్నగా, నేను ఈసీఐలో జాబ్ చేస్తున్నప్పుడు నా జీవిత ధన్యత, దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగాను. ఆ దర్శనము నన్ను శ్రమలో నిలబెట్టింది, పేదరికంలో నిలబెట్టింది, ఐశ్వర్యంలో నిలబెట్టింది, శోధనలో నిలబెట్టింది, పరిశుద్ధంగా బ్రతికించింది. ఆ దర్శనం నాకు దుష్టుల మీద జయమును ఇచ్చింది. నా జీవితానికి ఒక గురి నిలబెట్టింది. ఐ యామ్ వాట్ ఐ యామ్ బికాస్ ఆఫ్ దట్ విజన్. అదే మాట ఇవాళ నేను చెప్తున్నా. దేవుని గూర్చిన దర్శనం నాకు కలిగింది. అంటే చాలామంది అనుకున్నారు గొప్ప వెలుగు వచ్చింది, గొప్ప ఏదో ఒక దృశ్యం కనపడ్డది. కొంతమందికి దర్శనం వస్తూ ఉంటుంది అస్తమానం. అయ్యగారు నాకు ఒక దర్శనం వచ్చింది, దర్శనంలో ఒక కాకి వచ్చింది. ఇప్పుడు దాని అర్థం ఏంటో నువ్వు నాకు చెప్పాలి. ఏం చెప్పాలండి? ఇంకా ఏదో ఒకటి కల్పించి చెప్పాలి. అరే చూడు పోయి కాకి కనపడడానికి దర్శనమే కావాలన్నా, ఊరి నిండా కాకులు కనపడతాయి. ఊర్లోకి పోతే ఆకాశంలోకి చూస్తే ఎక్కడైనా కాకి కనబడుతూనే ఉంటుంది. దాన్ని మళ్ళీ దర్శనం ఎందుకు? పావురంగానే పడదట. ఈ దర్శనానికి అర్థం ఏంటంటే కనపడితే కనపడ్డదేమో, నాకు కూడా కనపడ్డది. ఊర్లో నడుస్తుంటే చాలా. ఇప్పుడు మరి వివేకానంద నగర్కి పోతే 200-300 పావురాలు ఉన్నాయి అక్కడ. ఒక ఆమె మరీ దారుణం, బల్లి కనపడదట. బల్లి కనపడ్డది.
ఇంకా ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. మీరు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగి నాకు దీని అర్థం చెప్పాయి, నాకు ఇంకేం పనిలే, ఇదే పని. ఈ బల్లులు పిల్లులు నల్లులు ఉపవాసం చేసి ప్రార్థన, ఇంకేం పని లేదు నాకు. బల్లి కనపడదట. నేను చెప్పిన బల్లి, ఇంకా నేను ఏదో చెప్పాలి, బల్లి సప్పుడు కాకుండా ఉందా, కీసు అరిసిందా అని అడిగి అంట. బల్లి కనిపెట్టారు, మీరు నిజంగా ప్రవక్త అండి, అది కీసు అన్నది అండి. అరే మరి ఏమనుకున్నావు, మరి ఒట్టిగా అన్నారు అండి ప్రవక్త. కీసు అది సార్ అర్థం ఏంటిదండి? ఏం లేదు, నువ్వు ఎక్కువ ప్రార్థన చేసుకోవాలని అర్థం అని చెప్పి. అవునా, మరి అట్లెందుకండి అంటే అది అంతే, నువ్వు అర్థం అడిగితే నేను చెప్పిన మళ్ళీ ఎందుకని అడగొద్దు, అంతేనా? మరి అంతే, మరి ఎక్కువ ప్రార్థన, మంచి మాట ఏదో చెప్పిన అంతే, ఏం అది కీసు మన్నా ప్రార్థన చేయాల్సింది, అనకపోయినా ప్రార్థన చేయాల్సింది. ఎందుకంటే బల్లి రాజుల గృహంలో ఉండునని ఉంది కదా, నువ్వు కూడా రాజులకు రాజు అయిన దేవుని గృహంలో ఉండాలి అని ఏదో లింక్ కవిని కదా. ఇక నా కవిత్వం అరే సార్ ఇప్పటి నుంచి ఎక్కువ ప్రార్థన చేసుకుంటారు, సరే క్షేమాభివృద్ధి సరేనాడు. నీకు బల్లి కనపడ్డా ప్రార్థన చేయాల్సిందే, కనపడకపోయినా పిల్లి కనపడ్డా ప్రార్థన చేయాలి. సార్ నాకు పిల్లి కనపడ్డది, అర్థం ఏమైంది పిల్లి కంటే? అది ఒకటే ఊకే మ్యావ్ మ్యావ్ అంటుందని, ఆ మ్యావ్ అని కూడా బాబోబు అంటుందా? అది పిల్లేనాయే. ఇటువంటి అన్ని దర్శనాలు, పిచ్చి దర్శనాలు మీరు పట్టించుకోకండి నేను చెప్తున్నా. దర్శనం అంటే ఇది కాదు, కుక్కలు కనపడి పిల్లులు కనపడి బల్లులు నల్లులు ఇది కాదు బాబు. నీ జీవిత గతిని మార్చి, నీ విలువలను మార్చి, నీ అభిప్రాయములు మార్చి, నీ బ్రతుకు ప్రయాణపు దిశను మార్చే విధంగా నీ మెదడులో ఏదో ఒకటి జరుగుతుంది. ఏం జరిగిందో నీకే తెలియదు. ఒక నూతన అభిప్రాయం, జీవిత గురి, ఆశయం ఏర్పడుతుంది. ఇక ఎవరు చెరిపినా అది చెరిగిపోదు. నీకు అన్ని సమస్యలు వస్తాయి. ఈ దర్శనాన్ని నీ తలలో నుండి చెరపడానికి అన్ని కష్టాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, శరీర వాంఛలతో నువ్వు శోధింపబడతావు. ఈ లోకము నిన్ను అపార్థం చేసుకొని అపనిందలు మోపుతుంది, బదనాం చేస్తుంది. మనిషి అన్నోడికి ఎన్ని కష్టాలు రావాలి, అన్నీ వస్తాయి. సైతాన్ గాడి ఆశ ఏంటంటే వీడి మెదడులో ఏర్పడిన ఆ నూతన జీవిత గురి ఇరేజ్ చేయాలి. ఇవన్నీ సైతాన్ గాడి దగ్గర ఉన్నటువంటి రబ్బర్ అన్నమాట, ఇరేజర్. దేవుడిని మనోఫలకము మీద ఒక ముద్ర చేశాడు, ఒక బొమ్మ గీసి పెట్టాడు. దాన్ని చెరపడానికే నీకు ఆర్థిక ఇబ్బందులు, అది చెరపడానికే నీకు కుటుంబములో అసమాధానం, అది చెరపడానికే నీకు అనారోగ్యం, అన్నీ వస్తాయి. కానీ నిజమైన దర్శనం దేవుడు నీకు ఇచ్చి ఉంటే కష్టాలు వస్తాయి పోతాయి, కానీ మీ మనోఫలకం మీద దేవుడు రాసిన మాటలు ఎక్కడికి పో, అది పర్మనెంట్ మార్కర్తో రాస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మామూలు స్కెచ్ పెన్తో రాస్తే ఇట్లా చెరిపితే పోతుంది, కానీ పర్మనెంట్ మార్కర్ ఉంటుంది చూసారా, అది ఎండిపోయిందంటే ఇక నీ తాతలు దిగొచ్చినా పోదు. ఆ బోర్డు పగలగొట్టాల్సిందే, కానీ ఇది మాత్రం పోదు. దేవుడిచ్చే దర్శనం పర్మనెంట్ మార్కర్తో రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 40 చాప్టర్స్ అయిపోయింది. మొదటి అధ్యాయములో దేవ దర్శనము కలిగను,
40 అధ్యాయాలైనాక అంటాడు, దర్శన వశుడనైన నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా బ్రతుకాలంలో దర్శన వశుడను. నేను భోజనం చేసిన, పానము చేసిన, నిద్రపోయినా, మేల్కొన్నా, ఏమి చేసినా, దిస్ విజన్ ఈస్ గైడింగ్ మీ. ఐఎమ్ అన్ఏబుల్ టు జస్ట్ బ్రష్ ఇట్ ఆఫ్. నా కళ్ళ ముందు అట్లనే ఉంది. అది ఇట్లా చెరిపేస్తే పోదు. ఎన్నిసార్లు చెరిపేసినా పోవడం లేదు. ఆ దర్శనము నడిపించిన ప్రకారమే అన్ని పనులు నేను చేస్తున్నాను. ఎప్పుడు తినాలో ఆ దర్శనం చెప్తుంది. ఎవరి మీద కోప్పడాలో ఆ దర్శనం చెప్తుంది. ఎవరితో సమాధాన పడాలో ఆ దర్శనం చెప్తుంది. నా డబ్బుని ఎలా ఉపయోగించాలో ఆ దర్శనం చెప్తుంది. ప్రియులారా, దర్శనవశుడు ఈ ప్రపంచానికి ఉప్పుగా బ్రతకగలుగుతాడు. ఈ లోకానికి వెలుగవుతాడు.